అన్న క్యాంటీన్లు మొత్తం మీద చాలా కాలం తర్వాత ఒక పేదవాడికి శుచికరమైన నాణ్యమైనటువంటి ఆహారం అతి తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతానికి 100 క్యాంటీన్లు, రాబోయే రోజుల్లో ఇంకొక 100 దాకా పెడతామంటున్నారు. బాగుంది, మనందరి కళ్ళెదురుగుండా కనబడతా ఉంటుంది. ఇక్కడ నా అప్పీల్ ఏంటంటే, మంచి అవకాశం పేదవాడికి వచ్చింది. రాత్రి పగలు పనిచేసేటటువంటి వర్గానికి ఒక చక్కటి అవకాశం దక్కింది. మనకి అది టేస్ట్ ఎట్లుంటుంది, టిఫిన్ ఎట్లుంటుంది, భోజనం ఎట్లుంది అని తెలుసుకోవడం కోసం వెళ్ళి టేస్ట్ చేసేవాళ్ళు ఉంటారు. అది తప్పులేదు. కానీ అక్కడ పేదవాళ్ళు ఉంటే, అంటే అక్కడ తినడానికి ఇదేంటంటే కేవలం 350 మందికే అక్కడ దొరికేటటువంటి భోజనం అయినా టిఫిన్ అయినా ఒక పూటకి 350 మందికే. కాబట్టి అక్కడ కనుక పేదల సంఖ్య ఎక్కువ ఉంటే మనం వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది. లేదు ఖాళీగా ఉంది అప్పుడు తినొద్దాం, రుచి చూడడానికి తప్పులేదు. కానీ పేదలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎఫర్ట్ చేయలేనటువంటి స్థాయిలో లేము కదా. టిఫిన్ అయినా భోజనం అయినా సరే ఓ 20 రూపాయలు 50 రూపాయలు పెట్టి తినగలం కదా. ఒక 5 రూపాయల భోజనం 5 రూపాయల టిఫిన్ నాణ్యత ఎట్లుంది, బాబుగారు ఎట్లా పెట్టిస్తున్నారని తెలుసుకోవాలనుకుంటే ఖాళీగా ఉన్న టైంలో తిందాం. మిగతాది పేదవాళ్ళకే అవకాశం ఉండనిద్దాం. ఇప్పుడు చంద్రబాబు గారి వాడు భోజనం చేసే టైంలో ఏది తోపుడు బళ్ళు నడిపే ఆవిడ, లేకపోతే కనుక ఊడ్చే ఆవిడ, లేకపోతే నెత్తి మీద సరుకు పెట్టుకుని వెళ్ళి అమ్మేటటువంటి ఆవిడ, ఇట్లాగా అంటే ఆయా వర్గాలకి అదొక అద్భుతమైనటువంటి అవకాశం. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది.